అరే బలిజనా కొడకల్లారా చూస్తున్నాండ్రా, నేను నిన్ను చంపుతాను, ఏ నా కొడుకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో చూస్తాను, ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోపు అన్నారు. ఆ తర్వాతేనమ్మా ఈ సంఘాలు గాని నేను గాని ఎంటర్ అయింది. నేను ఎంటర్ అవడానికి వాళ్ళు రంగా గారి అభిమానులు. మా కుల సంఘాలు ఎంటర్ అవడానికి కారణం వాడు బలిజనా కొడకల్లారా అన్నారు. ఓట్లు వేయించుకుంది మా ద్వారానే. మీరు మా గుమ్మాల చుట్టూ అడుక్కున్నారు. మీరు అడుక్కుంటే వచ్చింది. ఇవాళ నువ్వు వచ్చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి ఏం చెప్తున్నావు? ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి భయపెట్టావు. ఏమని భయపెట్టావు? ఎందుకంటే నువ్వు వచ్చే కరెక్ట్ గా ఒక 2-3 గంటల ముందు నేను వెళ్ళా. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది, ఏమండి వాళ్ళు ఆర్థిక లావాదేవీలు కాదు, వాడు కేవలం నన్నే అనేక రకాలుగా హెరాస్ చేస్తుంటే అది తట్టుకోలేక నేను నా భర్తకి చెప్తే, మా భర్తను వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసి అడిగితే వాడు పలానా చోటుకి రమ్మని చెప్పి ప్లాన్డ్ గా వాళ్ళ భార్య వాళ్ళ మా అమ్మ అందరూ కలిసి కారులో వచ్చి గుద్ది చంపుతుంటా వాళ్ళ మామూలకి అరే గుద్ది చంపరా నా పక్క నుంచి ఈ ప్రోత్సహించినటువంటి వాళ్ళది కూడా నేరం కాదా? మీరు వాళ్ళ ఆడవాళ్ళను వదిలేయాలా? ఈ కేసులో ఆ ప్రోత్సహించినటువంటి ఆ నారాయణమ్మని వాళ్ళ భార్య రాధికని కూడా తప్పనిసరిగా పెట్టాలి. ఇందులో వాళ్ళ నాన్నగారిని కూడా పెట్టారు ఆల్రెడీ. ఆయన్ని కూడా తప్పించడానికి చూస్తున్నారు. ఈ కేసును తప్పుదో పట్టించడానికి అనేక రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అలానే తెలుగుదేశం పార్టీలో బడా నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇవాల్టి వరకు దీన్ని వెలుగు చూడనటువంటి కారణమే ఇది. అందుకే మేము చెప్తున్నాం, మీ బాధ్యతను మేము గుర్తు చేశాం. అమ్మా అనిత గారు, మీకు ప్రజలు ఓట్లేసింది మీరు బాధ్యతగా వ్యవహరించమని. మీరు ఆ బాధ్యతను నిర్వర్తించట్లేదు కాబట్టే మేమందరం వచ్చి మీకు క్లియర్ గా మీ బాధ్యతని మేము నిర్వర్తించాం. మీకు 20 రోజులు పట్టింది ఈ కార్యక్రమం నేర్చుకోవడానికి, ఈ కార్యక్రమం తెలుసుకోవడానికి, ఈ నివేదిక తెలుసుకోవడానికి, ఈ కేసులు ఇన్వాల్వ్ అవటానికి. మీ నోటితో అంటున్నారు కదా బ్రూటల్ మర్డర్ అని. బ్రూటల్ మర్డర్ కి 20 days ఎందుకు పట్టిందమ్మా? జడ్జి అనితమ్మ మీ ఇచ్చిన జడ్జిమెంట్ ఆ అమ్మాయిని తీసుకెళ్లి నీకు కన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కన్నా నీకు డబ్బు రావాలన్నా ఇంకేదైనా సహాయం కావాలన్నా నువ్వు ఈ మాట కుల సంఘాలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్తే ఇస్తామని నన్ను నువ్వు తీసుకెళ్లి చెప్పించావు. అంతేగా? ఆ అమ్మాయిని భయపెట్టి నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చావు బయటకు వచ్చి. మీరు గన ఈ తప్పుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు, శవ రాజకీయాలు మీరు చేస్తారు, మేం కాదు. నీచమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తారు.